ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి ఈ 2026వ సంవత్సరం తిరుమల స్వామి వారికి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు అండ్ బ్రహ్మోత్సవం తేదీలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి అండ్ అలాగే తిరుమల ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకామిడేషన్ ఇలా వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరెక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 5వ తేదీ శుక్రవారం రోజున 84,468 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 40,203 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,48,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్లలోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఈ 2026వ సంవత్సరం తిరుమల స్వామి వారికి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు తెలియచేయండి అని ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నారు. ఈ 2026వ సంవత్సరం అధిక మాసం కారణంగా తిరుమల స్వామి వారికి 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఒకటి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఇంకొకటి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ముందుగా సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకి ముందు రోజు అనగా సెప్టెంబర్ 14వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం ధ్వజారోహణం, అదే రోజు రాత్రి పెదశేష వాహన సేవతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. అలాగే సెప్టెంబర్ 20వ తేదీ స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం చక్ర స్నానం, సాయంత్రం ధ్వజావరోహణంతో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి పూర్తవుతాయి. తిరిగి అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందు రోజు అనగా అక్టోబర్ 11వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అక్టోబర్ 16వ తేదీ రాత్రి స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారండి. ఇది మొత్తం మీద ఈ 2026వ సంవత్సరం అధిక మాసం కారణంగా తిరుమల స్వామి వారికి సెప్టెంబర్ నెలలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అక్టోబర్ నెలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారండి. అంటే ఈ సంవత్సరం స్వామి వారికి 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారండి. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవ్వడానికి ఒక నెల ముందుగా శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేపడతారండి. సో సెప్టెంబర్ నెలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంటే వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి కాబట్టి నెల ముందుగా అనగా ఆగస్టు నెలలో స్వామివారి పుష్కరిణి మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. కాబట్టి ఆగస్టు నెలలో శ్రీవారి పుష్కరిణి అనేది మూసివేసి మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేయడం జరుగుతుందండి. దీనిని కూడా భక్తులు గమనించుకోగలరు. దీనికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో కూడా అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా జూన్ 18వ తేదీ నుంచి 1 by 1 టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్రహ్మోత్సవాల తేదీలకు అన్ని రకాల టికెట్స్ ను అంటే లక్కిడిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్, అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఇలా ఈ దర్శనం టికెట్స్ అన్నింటినీ కూడా బ్రహ్మోత్సవాల తేదీలకు టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుందండి. ఆన్లైన్ లో రిలీజ్ చేయరు. లాస్ట్ ఇయర్ అంటే 2025 సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఈ దర్శనాలన్నింటినీ కూడా టీటీడీ వారు రద్దు చేసి కేవలం శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేశారు. సో అదే విధంగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల సమయంలో ఈ 2 రకాల టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేసి మిగిలిన అన్ని టికెట్స్ ని కూడా టీటీడీ వారు ఆ 10 రోజుల పాటు రద్దు చేయడం జరుగుతుంది. అయితే సెప్టెంబర్ నెలలో స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల తేదీలకి సంబంధించిన జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలను భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే జూలై నెలలో టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. బ్రహ్మోత్సవాల తేదీల శ్రీవారి సేవ రిలీజ్ గురించి అఫీషియల్ గా టీటీడీ నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో కూడా అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మరికొంత మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, మేము తిరుమలలో అకామిడేషన్ పొందాలి అంటే ఎలా పొందాలి అని అడుగుతున్నారు. తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆగస్టు నెల వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. ఎవరైతే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలకి సంబంధించి తిరుమల అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులందరూ మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారు. మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ అనేది తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అనేది అలాట్ చేస్తారండి. అయితే సిఆర్ఓ ఆఫీస్ వద్ద కౌంటర్ అనేది ఉదయం 5 గంటలకి ఓపెన్ చేసి భక్తుల వద్ద రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఉదయం 5 గంటల నుంచి 7 లేదా 8 గంటల లోపు ఎవరైతే ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి కొంచెం తొందరగా రూమ్ అనేది అలాట్ అవుతుంది. ఉదయం 8 గంటల తర్వాత ఎవరైతే రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం రూమ్ అలాట్ అవ్వడానికి లేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అయితే సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. కేవలం మీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఈ 2 మాత్రమే మ్యాండటరీ అండి. అండ్ ఇంకొకటి, ఆఫ్లైన్ లో రూమ్ కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది ఖచ్చితంగా 21 ఇయర్స్ అబో అంటే 21 సంవత్సరాల పూర్తయిన వారి యొక్క ఆధార్ కార్డ్ తో మాత్రమే ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్ అనేది పొందవచ్చు. ఒకవేళ మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి అనుకోండి, ఆ భక్తులు కావచ్చు, ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. లాకర్స్ మొత్తం 5 ప్రదేశాల్లో ఇస్తారండి. 1 మాధవ నిలయం అంటే PAC2, 2 పద్మనాభ నిలయం, 3 యాత్రి సదన్ అంటే PAC1, 4 యాత్రి సదన్ 3 అంటే PAC3, 5 వెంకటాద్రి నిలయం అంటే PACY. తిరుమలలో ఈ 5 ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, శ్రీవారి అన్న ప్రసాదం అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. సో మీరు ఈ 5 ప్రదేశాల్లో ఎక్కడైనా కూడా లాకర్ అనేది తీసుకొని మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా లాకర్ లో పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా 2026వ సంవత్సరం తిరుమల స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఏ తేదీలో నిర్వహిస్తారు అనే దానికి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.